పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 4వ ఆదివార కరుణ జపమాల ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అమ్మ మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించినప్పుడు ఎంత ఆనందం సమాధానం కలిగిందో ఆ ఆనందం మీ ఇంటిలో మీ వ్యక్తిగత జీవితంలో హృదయంలో రావాలని ఆశతో ప్రార్థిస్తూ ముందుకు వస్తున్నటువంటి బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. త్రికరణి నిశ్వింతలకు దేవుడి జ్ఞానం, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లోన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంక్షన్ అగునట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, ఫాదర్ గారి పరిచర్యలు దేవుడు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ రోజులలో మనమందరం పశువుల కొట్టమును తయారు చేస్తూ మరి త్వరలోనే యేసుప్రభుని ఆరాధించుటకై సిద్ధపడుతున్నాం. కానీ అన్నిటికంటే గొప్ప ఆరాధన ఏమిటని ప్రభు యోహాను 4:23 చెప్తున్నాడు. సమయం ఆసన్నమగుచున్నది. నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించుచు సమయము ఇప్పుడు వచ్చుచున్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులే. The Lord wants us to adore and worship Him not only in the manger, but then He says, the one who worship me and adore me in spirit and truth, that is what the Father in heaven loves. ఈరోజు తండ్రిని ఆరాధించబోతున్నాం, యేసు ప్రభుని ఆరాధించబోతున్నాం, పరిశుద్ధాత్మ దేవుని దిరియక దేవుని ఆరాధించబోతున్నాం. మొదటి గుర్తులో సీరాకు గ్రంథం 50:17 వెంటనే జనులెల్లరూ శిరస్సును నేల మీదికి వంచి సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధించేవారు. He is worthy of our praise because He is of glory a place, and He is worthy of our praise because He is a mighty God. Sirach 50:17 పాడుదాం. ఆరాధింతం ప్రభువా,
త్రియేక దేవా, నిన్ను ఆరాధించి స్తుతించి గణపరచి నీ ఆశీర్వాదం పొందుకుంటున్నామని పాడదాం. ఆరాధింతున్ నేను ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్, ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్, యేసురాజుని ఆరాధింతున్ యేసురాజుని ఆరాధింతున్, పరిశుద్ధ ఆత్ముని ఆరాధింతున్ పరిశుద్ధ ఆత్ముని ఆరాధింతున్. శక్తిమంతుడా నిన్ను ఆరాధింతున్, మంచివాడా నిన్ను ఆరాధింతున్, శక్తిమంతుడా నిన్ను ఆరాధింతున్, మంచివాడా నిన్ను ఆరాధింతున్, ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ తండ్రి దేవా నిన్నే ఆరాధింతున్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏ విధముగా ఆనాడు ఆరాధన బాలయేసు ముందు జరిగిందో దాన్ని చదువుతున్న అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. సాష్టాంగ ప్రమాణం దే సాగిలపడి అంటే అర్థం ఏమిటంటే, దేవా ఇక నా జీవితం అంతా సర్వస్వం తల నుండి అరికాల వరకు నీకే నేను అంకితం సొంతం, ఇంకా ఏది జరిగినా నీ చిత్తమే అని చెప్పినట్టు మనం కూడా ఆరాధించాలి. దానికి పేరు నిజమైన ఆరాధన. ఆరాధన అంటే ధూపదీపాలతో మాత్రమే కాదు, మనము సాష్టాంగ ప్రమాణం చేసి పూర్తిగా మన సర్వస్వాన్ని కుటుంబాన్ని మనకు ఉన్నదన్నింటినీ ప్రభువుకు అర్పించేది. Matthew chapter 2 verse 11, the 3 kings came there and they just threw themselves at the feet of the Lord. Same way the shepherds did it, and they prostrated before the little baby Jesus, meaning they completely surrendered their life. Deva, we are also surrendering our lives to you. పాడదాం, సమర్పించుకుందాం. ఈ సమర్పణలో మన జీవితంలో అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. ఆరాధింతున్ నేను ఆరాధింతున్
తండ్రి దేవుని ఆరాధింతున్ ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్ త్రియక దేవుని ఆరాధింతున్ త్రియక దేవుని ఆరాధింతున్ పరిశుద్ధ హృదితో ఆరాధింతున్ సాగిలపడి నిన్ను ఆరాధింతున్ పరిశుద్ధ హృదితో ఆరాధింతున్ సాగిలపడి నిన్ను ఆరాధింతున్ ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ త్రియక దైవమా ఆరాధింతున్. మనము కూడా మనకున్నదన్నీ అర్పించి విన్నపాలతో ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమరయ స్త్రీ ఆ పర్వతం ఈ పర్వతం అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు పలికిన మాట పర్వతం మీద కాదు. యోహాను 4:24 దేవుండు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెనని యేసు ఆమెతో చెవలికెను. When Samaritan woman was referring to that mountain, this mountain, that is how you Jews worship the Lord. The Lord said, no, that is not the real worship. What the real worship is, those who worship Him in spirit and truth, that is the real worship of the Almighty God. మనము కూడా ఈరోజు ఆత్మ అంతా మన శరీరము ఆత్మ మనస్సు సమస్త వ్యక్తిత్వముతో దేవుణ్ణి ఆత్మతో ఆరాధించుటకై ఈ పాటను సెలెక్ట్ చేసి పాడుతున్నాం. లార్డ్, we want to worship you with all our heart, with all our mind, with all our soul, with all our strength, with the Holy Spirit and truth. John 4:24 పాడుదాం. ఆత్మతో నిన్ను ఆరాధింతున్ సత్యముతో నిన్ను ఆరాధింతున్ ఆత్మతో నిన్ను ఆరాధింతున్ సత్యముతో నిన్ను ఆరాధింతున్ ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్ యేసురాజుని ఆరాధింతున్ ఆత్మదేవుని ఆరాధింతున్. భక్తితో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 22వ రోజు ఈరోజు. ఇక 2 రోజుల్లో మనము అర్ధరాత్రి పూజ తర్వాత క్రిస్మస్ పండుగను కొనియాడబోతున్నాం. ఉన్నటువంటి 2 రోజులు పరిపూర్ణంగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఉండటానికి దేవుడు మనకు సహాయం ఇచ్చాడు. ఇక ఒక 9 రోజులు గడిచిపోతే నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అందువలన నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క కాపుదలలో ఎటువంటి కీడులు ఎవరికి జరగకుండా దేవుడు భద్రంగా కాపాడుటకు యేసు తిరుహృదయానికి అర్పించే ప్రార్థన రోజు చేస్తున్నాం. ఈ రోజు కూడా చేస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ అనేక సంవత్సరాలుగా వంటగదిలో అనేక మందికి అన్నము మరి వడ్డిస్తూ వంట చేసి దానిని ప్రజలకు ఇచ్చే బిడ్డకు పేరు బేబీ. ఆమె తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నది. వీళ్ళందరూ లేకపోతే ఈ సెంటర్ నడవదని నిన్ననే ఇక్కడ ఉన్న అన్ని పరిచర్యలకు చెందినటువంటి బిడ్డలను పిలిచి సెమీ క్రిస్మస్ జరిపాం. అప్పుడు చెప్పాను, people, those who are working here at the back, nobody will be able to see them on the stage. One of them is by name Baby, and she is celebrating her birthday today. So many years she has been cooking the food and giving to the people, and may God bless her. ఆమెను వాళ్ళ కుటుంబాన్ని
అన్నము ఇతరులకు మరి వడ్డించడానికి, వంట చేయటానికి సహకరిస్తున్న బిడ్డను ప్రభు వాళ్ళ కుటుంబాన్ని హేరాళముగా దీవించునుగాక. బేబీ హ్యాపీ బర్త్డే, మీకు పండుగ శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంతా దేవుడు నిన్ను దీవించునుగాక. ఈరోజు మరొకసారి యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు కూడా దిగి వచ్చారు. గొల్లలు మాత్రం కాదు, రాజులు మాత్రం కాదు. దానికి ముందు యేసుప్రభు రాకడకు ఎంత సంతోషం, పరలోకంలో ఉండలేక దూతలు కిందికి దిగి వచ్చి పరలోకంలో పాడే పాటను భూలోకంలో పాడేశారు. ఆ పాట వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించను, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రలకు వారికి సమాధానము కలుగునుగాక. ఈరోజు సమాధానం అనే క్రొవ్వొత్తిని కూడా మనం ముట్టించి ప్రార్థన చేశాం. దేవా, అనేక మందికి ఈ రోజుల్లో శాంతి సమాధానం లేదు. అదే దూతలను మరొకసారి పంపించి ఇది నిజమైన క్రిస్మస్గా మారాలని, అంటే శాంతి, సమాధానం, ఆనందం, నిరీక్షణ, ప్రేమ అన్ని క్రొవ్వొత్తులు ముట్టించినవన్నీ వీళ్ళ ఇంటిలో నిజంగా రూపం ధరించేటట్టు దీవించే రోజులుగా మారునుగాక. Lord Jesus Christ, when he was born, even the angels could not remain in heaven. They came down to sing and they said, Glory to God in the highest and peace to all the people of goodwill. Lord, we want that particular peace and joy, that peace that is not available by money. కరోడ్పదులు కూడా శాంతి లేదు ప్రభా, నీవే శాంతి కరుడు. ఆ శాంతి అనే క్రొవ్వొత్తిని ముట్టించాం. as we have lighted the candle, the final candle of peace, may peace prevail in all the families as we sing this hymn. పాడుదాం. దూతలతో నిన్ను ఆరాధింతున్, స్తోత్ర బలులతో ఆరాధింతున్, దూతలతో నిన్ను ఆరాధింతున్, స్తోత్ర బలులతో నిన్ను ఆరాధింతున్, ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్, తండ్రి దేవుని ఆరాధింతున్, యేసురాజుని ఆరాధింతున్, పరిశుద్ధ ఆత్ముని ఆరాధింతున్. త్రియేక దేవునికి రాబోయే పండుగల ద్వారా మహిమ కలుగునుగాక. మనందరికీ శాంతి కలుగునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ప్రేమ లేకుండా జీవిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నిన్నటి రోజు సెమీ క్రిస్మస్ కొనియాడినటువంటి అన్ని పరిచర్య చేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడికి వస్తున్న అన్ని మతమునకు చెందిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, నూతన సంవత్సరమునకు ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను, ప్రామిస్ కార్డు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మేము రిలీజ్ చేసిన క్యాలెండర్స్ తీసుకుంటున్న బిడ్డల మీదను, పంచిపెడుతున్న బిడ్డల మీదను, వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈరోజు ఆదివారం పాల్గొనటానికి వచ్చిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యువతి యువకులకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా కోసం అనుక్షణ ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ సంవత్సరమంతా మాత్రం నిలబడిన వాళ్ళ మీదను, మరి ముఖ్యంగా స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు. క్యాలెండర్ ఆల్రెడీ మన క్యాలెండర్ చక్కగా రిలీజ్ అయింది. అది నిరీక్షణలో, మీ యాత్రలో ఉన్నటువంటి ఆశలన్నీ నిరాశగా చేసే లోకంలో ఆశలను నిరంజంగా నెరవేర్చే దేవుడు ఎలా నెరవేరుస్తారని ప్రతి నెల ఒక్క వాగ్దానం మీకు ఆ విధంగా ఇవ్వబడింది. అందువలన దయచేసి ఆ క్యాలెండర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వివరణలో మీకు వివరిస్తాను. ఇప్పుడు దయచేసి వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు కనుక్కోండి. కొన్ని రోజుల్లో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో చేరుతుంది. అందువలన దయచేసి కాంటాక్ట్ చేసుకోండి. కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వేదనతో దుఃఖముతో ఉన్నారు. మీ బాధ్యత ఎంతమందికి మీరు కొని పంచగలుగుతారో చేయండి. సో మెనీ బ్రోకన్ పీపుల్, wounded people, no peace, no joy. There are many people waiting for miracle, and this is the calendar which will bring forth hope for the pilgrims. That is all of us who are making the journey on this earth. So I just will give you the information about wherever it is available, all the calendars. Kindly contact them and buy them and give to as many people as possible. May the thousands of people benefit out of it. వేలాది వేల సంఖ్యలో వేదనతో ఉన్న ప్రజలకి ఈ క్యాలెండర్ నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా, అద్భుతాలుగా మారునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న 2.5 రోజులు యువతి యువకుల ఓడకమునకు మీ యువతి యువకులందరినీ పంపండి. ఇది నక్షత్రంలాగా వాళ్ళు ప్రకాశించే, అభిషేకం పొందే, రహస్యం నేర్చుకునే రోజులు. ద retreat on 26th evening to 29th afternoon is for the young people, young men and women, and there will be secrets spoken to them about how to shine like stars. ఆడపిల్లలు ఒక సైడు, మగపిల్లలు ఒక సైడు ఉండేటట్టు అకామిడేషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళని సిద్ధం చేసి పంపాలని మనవి చేస్తున్నాను. వచ్చేవాళ్ళు ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని రావాలని మనవి చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాత్రి పూజ 24 రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, 25 ఉదయం పగలు పూట 10 నుంచి 1 గంటల వరకు ఈ క్రిస్మస్ పండుగ జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. ఆ రోజు ప్రత్యేకంగా సంతానవరం లేకుండా బాధపడుతున్న పిల్లలకు మరి బాలయేసుని అందించి వాళ్ళు ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కాచి ప్రార్థించే అవకాశం ఇస్తాం. పోయిన ఆదివారమే మీరు చూశారు ఒక బిడ్డ ఎలా బిడ్డను ఎత్తుకుని వచ్చిందని. పోయిన నెలలో, పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళు. So there will be a special grace given to you by carrying the baby Jesus on the Christmas day for those who don't have gift of children. You saw last Sunday how a lady brought a baby, saying that last year she attended this program. చివరిగా ఆదివారం, ఈ ఆదివారం ఈ క్రిస్మస్ అయిన తర్వాత న్యూ ఇయర్ రోజు క్రిస్మస్ సందర్భంగా ఇప్పుడు ఇలాంటి దీవెనలు ఆ రోజు ప్రామిస్ కార్డ్, వాగ్దాన కార్డ్స్ పంచబడతాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. మీకోసం దేవుడు ఉంచిన వాగ్దానం ఏంటో ప్రార్థన చేసుకుని వచ్చి స్వీకరించండి. చివరి గుర్తు ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. హాగార్ తనతో మాట్లాడిన దేవునికి ఎల్రోయి అని పేరు పెట్టాను. నిజముగా నేను నా కంటితో దేవుని చూచి తిని కదా. అంటే ఎల్రోయి అంటే చూచే దేవుడు. ఎల్రోయి మీన్స్ ద వన్ హూ సీస్. జెనసిస్ 16:13. మీరు కన్నీళ్లు కారుస్తున్న దాన్ని ఈ సంవత్సరం దేవుడు చూచి రాబోయే సంవత్సరాన్ని మహిమతో అలంకరించునుగాక. ఆమేన్. ఆగమన కాలమంతా మీరు చేసిన త్యాగక్రియలు ప్రార్థన ఫలించే సంవత్సరంగా రాబోయే సంవత్సరం మారునుగాక. ఆమేన్. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్. ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్ తండ్రి దేవుని ఆరాధింతున్. యేసురాజుని ఆరాధింతున్, యేసుని ఆరాధింతున్.
చూచేవాడా నిన్ను ఆరాధింతున్, కాచేవాడా నిన్నే ఆరాధింతున్. చూచేవాడా నిన్ను ఆరాధితున్, కాచేవాడా నిన్ను ఆరాధితున్. తండ్రి దేవా నిన్ను ఆరాధింతున్, యేసు రాజా నిన్నే ఆరాధింతున్. ఆత్మదేవా నిన్నే ఆరాధింతున్, ప్రియక దైవమా ఆరాధింతున్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పోయిన సంవత్సరం లాగానే క్యాలెండర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో రేపటి దినం నుండి నేను అనౌన్స్మెంట్లో మరియు స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. దయచేసి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. లోకల్గా ఉన్న వాళ్ళకు తొందరగానే అందిస్తాం, కానీ బయట వేరే జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ వారం లోపల అందించడానికి ప్రయత్నంలో ఉన్నాం. దయచేసి వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉండండి. రేపు అనౌన్స్ చేస్తాను. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. అమ్మ మరియ తల్లి, నీవు మంగళవార్తను పొందుకున్నావు. ఆ మంగళవార్తను వెళ్ళి ఎలిజబెత్ తమకు చెప్పినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అదే ఆనందం ఈ చివరి బ్లెస్సింగ్ ద్వారా ప్రతి బిడ్డ మీదకి వచ్చినట్టు ప్రార్థించుము తలని తల వంచుదాం, ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ, అమ్మ మరియ తల్లి ఆనాడు ఎలిజబెత్ తమను సందర్శించినప్పుడు కలిగిన ఆ ఆనందం మీకు మీ బిడ్డలకు కలుగచేసి దీవించునుగాక. May the same joy that came through Mama Mary to Elizabeth and her little baby inside the womb, may the same joy be with you in your family and your children, in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ఆరాధింతున్ నిన్ను ఆరాధింతున్, త్రియేక దైవమా, దూతలతో రాజులతో గొల్లెలతో సత్యముతో ఆత్మతో ఆరాధింతున్. God bless.